గత 10 సంవత్సరాల క్రితం అటు ఆర్థికంగాను సాంస్కృతికంగాను పూర్తిగా దోషం చేయబడ్డటువంటిది. ఆర్థికంగా ఇక్కడటువంటి వనరుల్ని దోచుకోవడమే కాకుండా ఇక్కడటువంటి ప్రజలకి ఆ అవకాశాలు దక్కకుండా తెలంగాణ ప్రాంతాన్నంతటిని కూడా ఆర్థికంగా వనరుల దోపిడీ మూలంగా చిన్నాభిన్నం చేయడం జరిగింది. దాంతో పాటుగా సాంస్కృతిక విధ్వంసం కూడా జరిగింది. తెలంగాణ భాష, తెలంగాణ సాహిత్యము, పండగలు, పబ్బాలు వాటన్నింటినీ కూడా హేళన చేయడం, చులకన చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు గడిచింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రముఖంగా తెలంగాణలో అటు ఆర్థిక అభివృద్ధి రంగాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే సాంస్కృతిక పునర్వికాసాన్ని కూడా కొనసాగించవలసి ఉండేది. ఒక జాతి యొక్క మనుగడ, ఒక జాతి అస్తిత్వం, ఒక జాతికి సంబంధించినటువంటి ఆత్మగౌరవము సాంస్కృతిక చరిత్రలోనే, సాంస్కృతిక విభాగంలోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ఒక జాతిని విచ్ఛిన్నం చేయాలన్నా, ఒక జాతిని జాగృతం చేయాలన్నా కూడా ఆ జాతి సంస్కృతి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తెలంగాణ సంస్కృతి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అది పునర్వికసింపజేయడానికి పూనుకోకపోవడం మూలంగానే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు మళ్ళీ ఈ సంస్కృతిని వికసింపచేయడానికి ఆలోచించినట్టుగా మనం భావించాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరేటువంటి విషయం, కవులు రచయితలుగా మనం నివేదిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన రాస్తూనే ఉంటాం. అయ్యా, మీరన్నా కూడా తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసం కోసం పనిచేయండి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల యొక్క ఉనికి, తెలంగాణ ప్రజల యొక్క ఆనవాళ్లు అన్నీ కూడా ముడిపడి ఉండేది ఈ తెలంగాణ ప్రజల ప్రత్యేకమైనటువంటి జీవన విధానంలోనే. కాబట్టి తెలంగాణ భాషకు, సాహిత్యానికి, చరిత్రకు, పండగలకు, పబ్బాలకు, వీటన్నిటికీ కూడా తెలంగాణ తనానికి ఒక ప్రతీకగా నిలిచేటువంటి తెలంగాణ తల్లి రూపకల్పన కానీ, తెలంగాణ చిహ్నం కానీ, అంటే రాజరికపు పోకడలు లేని, రాజరికపు ముద్రలు లేనటువంటి అంశాలనే ఇవ్వాలి. అంటే గత చరిత్ర ఘనమైందని చెప్పుకుంటూ ఉంటాం. రాజరికం ప్రజల్ని పీడించింది, వేధించింది, సాధించింది, బాధించింది. కాబట్టి రాజరికపు చరిత్ర లేకుండా ప్రజాస్వామ్య చరిత్ర లేకపోవచ్చును. కానీ రాజరికం బాగుంది అంటే మాత్రం చాలా మంది మేధావులు అంగీకరించేటువంటి విధానంలో లేరు. ప్రజాస్వామ్యమే బేస్ అయింది. ఆ ప్రజాస్వామ్యంలోనే చూస్తూ ఉన్నాం మనం. ప్రజాస్వామ్యంలోనే పౌరులందరికీ కూడా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు సక్రమంగా అనుభవించుకున్నట్టుగా లేదు ఈ రోజులలో. మరి అట్లాంటి స్థితిలో ఇంకా రాజరికపు ఆనవాళ్లు కావాలి, ఇంకా రాజరికపు ముద్రల్ని కొనసాగించుకోవాలి. అదంతా కూడా ఒక బానిస భావజాలానికి ప్రతీకగా చెబుతూ తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ తల్లి ఒక తెలంగాణ పల్లె స్త్రీని పోలినట్టుగా ఉండాలి. తెలంగాణ స్త్రీ ఏ విధంగానైతే ఆ విధంగా వచ్చేట్టుగా రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఈ విషయాలలోనే ముందుకు వెళుతూ ఉంటే ఇటు తెలంగాణ ఆర్థిక సాంస్కృతిక రంగాలలో ముందు వెళ్తుందని చెప్పేసి భావిస్తూ కవులు రచయితలుగా సాంస్కృతిక రంగాన్ని వెనుకబాటు ఎవరు చేసినా, సాంస్కృతిక రంగం అంటే భాష, చరిత్ర, సాహిత్యము, ఆచారాలు, విచారాలు, పండుగలు, పబ్బాలు, జీవన విధానం అన్నీ కూడా మేళవించుకొని ఉంటుంది. కాబట్టి ఒక సాంస్కృతిక రంగ పునర్వికాసం కోసం, అట్లానే ఆర్థిక రంగ అభివృద్ధి కోసం కవులు రచయితలుగా కాంక్షించి అక్షరాలను అల్లుతారని చెప్పేసి భావిస్తూ ఈ సందర్భంగా మరొక మారు ఈ తెలంగాణ నేలలో తెలంగాణ ప్రజల కోసం అసువులు బాసినటువంటి వేలాది వేల అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ.